ప్రభుత్వం పైన ఎమ్మెల్యే వెడ్మా బొజ్జు తిరుగుబాటు చేస్తున్నారు. మొన్నేమో మందుల సామేలు తుంగతుర్తి నియోజకవర్గానికి సంబంధించిన ఎమ్మెల్యే ప్రభుత్వం పైన, పార్టీ కార్యక్రమాలపైన, లేకపోతే అక్కడ జరుగుతున్న పరిణామాలపైన గలమెత్తారు. ఈరోజు వెడ్మా బొజ్జు మరోసారి గలమెత్తారు. సో కాంగ్రెస్ ప్రభుత్వానికి డెడ్ లైన్ పెట్టారు ఎమ్మెల్యే వెడ్మా బొజ్జు. ఆదివాసీలపై దాడి చేసినటువంటి ఫారెస్ట్ అధికారిని వెంటనే బదిలీ చేయకపోతే ఉద్యమం తప్పదని వార్నింగ్ ఇస్తున్నారు. ఆదివాసీ ప్రజలతో రాష్ట్ర వ్యాప్త పోరాటానికి సిద్ధంగా ఉన్నానంటున్నారు బొజ్జు. ఇక ఇంత జరుగుతున్నా ఇప్పటివరకు ప్రభుత్వం స్పందించలేదు అంటున్నారు. సమస్యని ఇన్ఛార్జ్ మంత్రి జూపల్లి కృష్ణారావు దృష్టికి తీసుకువెళ్లినా పట్టించుకోవడం లేదంటున్నారు బొజ్జు. ఫారెస్ట్ కన్జర్వేటివ్ శాంతారాంను బదిలీ చేయకుంటే ఇటు సహాయ నిరాకరణ చేస్తామని చెప్పి ఆయన అంటున్నారు. ఇప్పటికైనా సమస్యపై సీఎం రేవంత్ స్పందించాలి అంటున్నారు. 24 గంటల్లో చర్యలు లేకుంటే ఆదివాసీల తడాకా చూపెడతామని బొజ్జు వార్నింగ్ ఇస్తున్నారు. గిరిజన సంఘాలు ఏకమై ఉద్యమానికి